నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా అంటే చెయ్యట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఇండియా జస్టిస్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. మరి ఆ రిపోర్ట్లో ఏముంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ పోలీసులు పనిచేస్తున్నారు, మా హయాం వచ్చాక వాళ్ళ బట్టలు తీసి కొడతామని చెప్పి వాళ్ళ పనితీరు సక్రమంగా లేదు అని చెప్పి ఆయన మొదటి నుంచి అవే ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇండియా జస్టిస్ రిపోర్ట్లో మరి వేరే రకంగా వచ్చింది అంటున్నారు. ఆ రిపోర్ట్లో ఏముంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి మాటల్ని మనం ఈ శుభ సందర్భంలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నాడు అనేది మనం ఇప్పటికే చాలాసార్లు డిబేట్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని కూడా బెదిరించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేరు పొందాడు. అంటే పోలీస్ అధికారులను కూడా బెదిరించి అదుపాజ్ఞల్లో పెట్టుకోవటం అనేది, అంటే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. అంటే పోలీసు అధికారులనే బెదిరించాడు, పోలీసు అధికారులనే బ్లాక్మెయిల్ చేశాడు అంటే మరి ఈయన ఏ స్థాయిలో ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఈ విషయం మీరు ఎట్లా చెప్తారు అంటే, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి సీఎం, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు, ఇట్లా నా మీద ఒత్తిడి తెస్తున్నారు, నన్ను వాళ్ళ క్లచెస్లో ఇరికించుకున్నారు, నా పేరు బయటికి తెలిసినా కానీ నన్ను చంపేస్తారు, నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పినట్టు ఆ రోజున చంద్రబాబు నాయుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. అంటే ఆయన పబ్లిక్లో ఆయన ఇప్పుడు ఇటువంటి విషయాలు చెప్పడు, కానీ ఆయనే చెప్పే స్థాయికి వచ్చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నాడో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ ఇండియా జస్టిస్ రిపోర్టులో 2019-20లో ఆంధ్రప్రదేశ్లో వరస్ట్ పోలీసింగ్ అని వచ్చింది. 2020-2022 అన్ని సంవత్సరాల్లో అదే. పోలీసింగే కరెక్ట్గా లేదు. పోలీసింగే కరెక్ట్గా లేకపోతే ఇంకా నేరస్తుల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, నేరస్తుల మీద ఛార్జ్షీట్లు ఎట్లా పెడతారు, కోర్టులో ఎట్లా వాదిస్తారు, వాళ్ళకి శిక్ష పడేలాగా ఎట్లా చేయగలుగుతారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మెరుగుపడ్డది, బాగుపడ్డది, ర్యాంకింగ్స్లో కూడా అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్నది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేశం మొత్తంలో అన్ని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఫస్ట్ కర్ణాటక ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత ఛత్తీస్గఢ్ ఉన్నాయి ది బెస్ట్ పోలీసింగ్ స్టేట్లు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా పర్వాలేదు మోడరేట్ పోలీసింగ్ అని. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ పోలీసింగ్ కరెక్ట్గా లేదు, వరస్ట్ పోలీసింగ్ అని రిపోర్ట్లో వచ్చింది. ఇందులో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీసులు నేరాలని అదుపు చేయటం, అంటే పోలీసులు అదుపు చేసే నేరాలు కొన్ని ఉంటాయి, పోలీసులు అదుపు చెయ్యలేని నేరాలు కొన్ని ఉంటాయి. అంటే వ్యక్తిగత దీంతో చంపుకోవటం, లేకపోతే మహిళల మీద అత్యాచారాలు చేయటం, ఇవి పోలీసులు ప్రివెంట్ చేయలేరు. తర్వాత నేరం జరిగిన తర్వాత పోలీసులు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోగలిగితే అటువంటి నేరం చేయటానికి వేరే వాళ్ళు భయపడతారు. జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు పోలీసింగే లేదు కాబట్టి ఎవరికి భయం అనేదే లేదు. అందుకనే యథేచ్ఛగా నేరాలు జరిగినాయి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఎవరి ల్యాండ్కి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకి ఫ్రీ హ్యాండ్. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు. ఇవాళ చీఫ్ సెక్రటరీ, డీజీపీతో ఒక రివ్యూ మీటింగ్, ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం పెట్టాడు. అందులో ఆయన ఏం చెప్పాడు తెలుసా? గంజాయి బ్యాచ్, మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఫ్రీ హ్యాండ్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 2 చోట్ల 2 దురదృష్టకరమైన సంఘటనలు జరిగితే ఆ సంఘటనల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపి ఆ సమీక్షలో ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే, గంజాయి బ్యాచ్ మీరు ఎట్లా డీల్ చేస్తారో మీరు చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్, మీరు ఏం కావాలంటే అది చేయండి, గంజాయి బ్యాచ్లు అదుపు కావాలి.
ఆడపిల్లలకి రక్షణ ఉండాలి అని చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి రివ్యూ మీటింగు ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అనేది మీకు కూడా తెలుసు. నేను జర్నలిస్ట్ని కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, అటువంటి సమావేశాలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అరేంజ్ చేయలేదు, ఏ రోజు అందులో పార్టిసిపేట్ చేయలేదు. హోమ్ మినిస్టర్లను డమ్మీ చేసి సకల శాఖ మంత్రిగా ఒక ఆయన ఉండేవాడు, ఆయన అధికారం చెలాయించేవాడు. ఆయనే పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఆయనే పోలీస్ అధికారులని సీఎం ఆఫీస్కి పిలిచి కాదంబరి జత్వానీని ఈడ్చుకురండి, వీడిని చంపేయండి, వాడిని జైల్లో వేయండి అని ఆదేశాలు ఇచ్చేవాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఫ్రీ హ్యాండ్ టు పోలీస్ టు డీల్ విత్ క్రైమ్. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాని మీద రివ్యూ జరుగుతున్నది, దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వటం అంటే అర్థం ఏంటి అంటే సమాజంలో నేరస్తుల్లో భయాన్ని నింపటం. నేరం చేయాలన్న ఆలోచన వస్తేనే వాడు భయపడేలాగా చేయటం. అందువల్లే పోలీసింగు ఇంత పకడ్బందీగా నడుస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఇంత శాంతి భద్రతలు ఇంత అదుపాజ్ఞల్లో ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. శాంతి భద్రతల్ని కాపాడితే రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఈ బేస్ని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తాడు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. ఈ 4 సందర్భాల్లో కూడా ఆయన తీసుకున్న పాలసీ ఇదే. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ప్రచారం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో అసలు ఆడవాళ్ళకి భద్రత లేదట. అసలు ఎక్కడ రాష్ట్రంలో ఆడవాళ్ళు తిరగట్లేదట. ఎక్కడ అసలు ఆడవాళ్ళు బయటికి రావాలంటే భయపడుతున్నారట. రోజే చెప్తూ ఉన్నది, ఆడవాళ్ళు బయటికి రావాలంటే భయపడుతున్నారా? భయపడుతున్నది ఎందుకో తెలుసా? నీ అమరావతి మహిళల్ని నీ సాక్షి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి వీళ్ళతో చెప్పిస్తున్నావు కదా, అందుకు పాపం వాళ్ళు బాధపడుతూ బయటికి రాలేకపోతున్నారు తప్ప వేరే విషయం మీద కాదు. అంటే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. శాంతి భద్రతలు అదుపులో ఉన్నందుకు ఆడవాళ్ళు ఫ్రీగా తమ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ప్రచారాన్ని రోజు రోజుకి ఎక్కువ చేస్తూ ఉన్నాడు. శాంతి భద్రతలకి భంగం కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి తన మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా, తన పత్రిక, తన ఛానల్ ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొత్తం అంతా ఒక రకమైన సమాజంలో ఒక అభద్రతా భావాన్ని రెచ్చగొట్టడానికి చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లీన్గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు, చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. అందుకని ఎవరు ఎక్కడ రియాక్ట్ కావట్లా. అంతెందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే రియాక్ట్ కావట్లా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే. ఎంతసేపటికి టీవీల్లో కూర్చొని సోషల్ మీడియాలో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసుకోవటం తప్ప ఫీల్డ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే పిలుపులకి ఎవరూ స్పందించటం లేదు. అందుకనే మొత్తం జగన్మోహన్ రెడ్డి పిలుపుతో జరిగిన కార్యక్రమాలన్నీ ఫెయిల్ అయినాయి, ఇంకా ఫెయిల్ అవుతాయి, భవిష్యత్తులో కూడా ఫెయిల్ అవుతాయి. ఇట్లా శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికి ప్రయత్నం చేసేవాడిని సమాజం క్షమించదు. పోలీసుల ఈ రిపోర్టులో ఓవరాల్ ర్యాంకింగ్స్లో చాలా అద్భుతమైన పనితీరు కనిపించటం, పోలీసులకి కనిపించటం అనేది చాలా గొప్ప విషయం. మీకు పోలీసులు కరెక్ట్గా పనిచేస్తే జ్యుడిషియరీ కరెక్ట్గా పనిచేస్తుంది. జ్యుడిషియరీ కరెక్ట్గా పనిచేయటం అంటే నేరస్తులకి శిక్షలు ఎక్కువ పడటం. అంటే కన్విక్షన్ రేట్ అనేది అదొక పెద్ద సబ్జెక్టు. అంటే కేసుని నువ్వు లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి. అంటే నువ్వు పట్టుకున్నవాడు కరెక్ట్, సరైన నేరస్తుడు అని ప్రూవ్ చేసుకునే బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కన్విక్షన్ రేటు చూస్తారు. అంటే పోలీసింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కన్విక్షన్ రేటు మీద కూడా ఆధారపడి ఉంటుంది. శిక్ష పడే ఆ శాతం మీద కూడా ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టిన కేసులకి దాదాపుగా 60% కేసులకి ఇప్పటికీ ఛార్జ్షీట్ దాకా పోలేదు. అంటే అవన్నీ ఎన్ని దొంగ కేసులో మీరు ఆలోచించండి.
నువ్వు ఒరిజినల్ కేసు అయితే ఛార్జ్షీట్ పెడతావు కదా. ఛార్జ్షీట్ పెట్టడం అంటే నీ విచారణ, నీ దర్యాప్తు ఒక కొలిక్కి రావటం, తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్లు పెట్టుకుంటారు తర్వాత కావాలి అంటే. నువ్వు అసలు ఛార్జ్షీటే పెట్టలేదు అంటే నువ్వు ఒక మనిషిని తీసుకొచ్చి వాడిని బెదిరించటానికి నువ్వు అరెస్ట్ చేసినట్టు లెక్క. నీ దగ్గర ఆధారాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పోలీసింగ్. ఇప్పుడు శిక్షలు పడటం, కన్విక్షన్ రేటు కూడా పెరిగింది. ఇది ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అందుకని మొత్తం ఓవరాల్గా చూస్తే పోలీసుల పనితీరు చాలా మెరుగుపడటం, అద్భుతంగా ఉండటం అనేది ఇందులో తెలుస్తూ ఉన్నది, ఇందులో మనకి వెల్లడి అవుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోవటానికి, పోలీస్ ఆఫీసర్ల పనితీరు కనిష్ట స్థాయికి దిగజారిపోవటానికి జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కారణమైతే ఈరోజు అదే పోలీసులు కదా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారా? అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరైతే పార్టీకి ఫర్గా పనిచేస్తున్నారో, సరిగ్గా డ్యూటీ చేయట్లేదో వాళ్ళందరినీ కూడా బదిలీ చేయడం కావచ్చు, సస్పెన్షన్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు సక్రమంగా పనిచేసుకునేందుకు ఈరోజు ఈ ర్యాంకింగ్కి సపోర్ట్ చేసిందంటారా? అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకపోవటం, లేదు కొంతమందిని సస్పెండ్ చేయటం అనేది పార్టీ బేసిస్ మీద చేయలే. పార్టీ బేసిస్ మీదగా చేసింది. వాళ్ళు అక్రమంగా, అన్యాయంగా ఐపీఎస్ అధికారులు కేసులు పెట్టి సామాన్య ప్రజలని వేధించారు అని ఎస్టాబ్లిష్ అయిన కేసుల్లో ఐపీఎస్ ఆఫీసర్లను తీసి పక్కన పడేశారు. అంతే తప్ప అదే పోలీసులు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన పోలీసులే కదా ఇప్పుడు ఉంది. కొత్తగా ఎవరిని రిక్రూట్ చేసుకోలేదు కదా, ఏదో ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు కదా. మరి ఇదే పోలీసులు ఇంత మెరుగైన పనితీరుని ఎట్లా చూపిస్తున్నారు అంటే, బేసిక్గా అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన మార్పు వల్ల పోలీసులు పని చేయగలుగుతున్నారు. పోలీసులు పని చేయగలుగుతున్నారు అంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బెటర్ సొసైటీ. అంటే మెరుగైన సమాజం అనేది ఒక స్లోగన్ కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతూ ఉన్నది. పోలీస్ అధికారులు ఫ్రీగా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, గంజాయిని ఉక్కు పాదంతో తొక్కి అవతల పడేయండి అంటే అది జరుగుతూ ఉంటే ఈ గంజాయి బ్యాచ్ అంతా కూడా అసలు వికలమైపోతూ ఉన్నారు. అందుకని ఈ గంజాయి బ్యాచ్ని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలి ఐతానగర్ వెళ్ళి వచ్చాడు. అంటే నేరస్తుల్ని సపోర్ట్ చేసే వ్యక్తి ఒకళ్ళైతే, నేరస్తుల్ని అదుపు చేయాలి అని చూసే వ్యక్తి ఇంకొకళ్ళు. ఈ ఎవరు అధికారంలో ఉంటే ఎట్లా ఉంటుందో క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది అది. సమాజంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. దానికి హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ పోలీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.